కేటీఆర్ అరెస్ట్ ఉండొచ్చని ఒక చర్చ నడుస్తుంది. ఏమైతే సార్? ఒకటే అమ్మ, గవర్నర్ సంతకం కోసం ఇన్నాళ్ళు వేచున్నది. గవర్నర్ సంతకం అయిపోయింది. అది సిబిఐ విచారణ చేసింది, వేరే వాళ్ళు చేయలేదు. రేవంత్ రెడ్డి చేయించలేదు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం చేయించలేదు. సిబిఐ అనేది స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ. అనేక మందిని చేసింది దేశంలో, ఆయనను కూడా చేసింది. అందులో లొసుకులు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా దానికి చట్టం ఏం ఉంటే గది అవుతుంది. లొసుకులు ఏముంటే ఆయనే చెప్పిండు, కేబినెట్ ఆమోదం లేదు, నేనే ఈ కార్ రేసును, ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా ఈ నగరం యొక్క ప్రతిష్ట పెంచాలని నేను చేస్తున్నా. కేసీఆర్ ఎట్లయితే ప్రాజెక్టు విషయంలో కానీ ఇంకా ఏ విషయంలో కానీ నేనే కర్త కర్మ క్రియ అన్నట్టు కేటీఆర్ కూడా చెప్పిండు. కాబట్టి దానిలో అనుభవించాల్సింది కేసీఆరే. కక్ష సాధింపు ఏమన్నా ఉన్నది అని అనుకుంటే తప్పు. కక్ష కేటీఆర్కే కక్ష ఉన్నట్టు, ఆయన మీద ఆయనకే. అంటే ఆయన తెలివి మీద ఆయనకు అమితమైన మమకారమో లేకపోతే హాంభావంతో ఇదంతా కొని తెచ్చుకున్నాడు అనేది నా అభిప్రాయం. ఈ కవిత సపరేట్ అయిపోయింది. అసలు ఏంటి కవిత ఎపిసోడ్ ఏంటి? కవిత కాసేపు హరీష్ రావుని టార్గెట్ చేస్తే, కాసేపు కేటీఆర్ని టార్గెట్ చేసి, కాసేపు కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తే, ఈరోజు ల్యాండ్ విషయం కూడా టార్గెట్ చేసి, అసలు కవిత ఏం చేయాలనుకుంటుంది? ఇప్పుడు కవిత కేసీఆర్ కూతురు కాబట్టే రాజ్యసభ మెంబర్ కాగలిగింది. కేసీఆర్ కూతురు కాబట్టే ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీ కాగలిగింది. ఆమె అస్తిత్వాన్ని మర్చిపోయి బతుకుతుంది. ఆమె కిరాయి ఇంట్లుండే విషయాన్ని మర్చిపోయింది. అమెరికాకు బతకబోయిన విషయాన్ని మర్చిపోయింది. ఇక్కడ బతుకుదేరు ఉన్నదని వచ్చిన విషయాన్ని మర్చిపోయింది. ఆమె స్త్రీ జాతికే అవమానం ఇచ్చింది, యావత్ స్త్రీ జాతికే అవమానం ఇచ్చింది. లిక్కర్ స్కామ్ ఇప్పటి వరకు ఎవ్వరు కూడా లిక్కర్ స్కాము ఒక స్త్రీ మూర్తి ఇరకలేదు. జయలలిత మీద అనేక కేసులు ఉన్నాయి, శశికళ మీద కేసులు ఉన్నాయి, కానీ లిక్కర్ స్కామ్ ఇవ్వలేదు. ఈ లిక్కర్ స్కామ్లు ఇలుసుడే కేసీఆర్ తల వంపుకు తెచ్చింది. ఆనాటి నుంచే ఆమె నాశనకాలం మొదలైంది. మరి ఇవాళ హరీష్ రావును ఇవాళ టార్గెట్ చేస్తుంది ఆమె. మరి ఆమె దగ్గరికి ఆమె జైలు ఉన్నప్పుడు, తివారీ జైలు ఉన్నప్పుడు అనేక సార్లు హరీష్ రావును కేటీఆర్ కలిసిపోయింది కదా. హరీష్ రావు మరి నువ్వు దొంగవు, నువ్వు ఎందుకు వస్తాను నా దగ్గరికి అని అనొచ్చు కదా. ఆనాడు ఎందుకనిలే. ఇవాళ నిన్ను సస్పెండ్ చేసిన తెల్లారి ఆయన అవినీతి నీకు గుర్తుకొచ్చిందా? ఇప్పుడు సంతోష్ అవినీతే పరుడే, కానీ ఆనాడు అవినీతి పరుడని నువ్వు ఎందుకు చెప్పలే? నువ్వు పవర్లు ఉన్నప్పుడు ఎందుకు చెప్పలే? ఇవాళ అనుకోకుండా నీకు బీసీలు ఎందుకు యాదికొత్తాను? ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు నీకు ఎందుకు యాదికొచ్చిండు? విజయరామరావు ఎందుకు యాదికొత్తాడు? ఈటల రాజేందర్ ఎందుకు యాదికొత్తాడు? ఇవాళ యాద్ చేస్తే నువ్వు మంచిదా? ఈటల రాజేందర్ వెళ్ళిపోయినాడే నువ్వు గుర్తు చేయనుంటివి, తుమ్మల నాగేశ్వరరావు వెళ్ళిపోయినాడే నువ్వు గుర్తు చేయనుంటివి. ఇప్పుడు ఇదే మాట్లాడే రాజయ్య యాదవ్కు రాజ్యసభ టికెట్ ఇస్తానని బడుగులింగకి ఇచ్చినాడు, నువ్వు ఎక్కడ వినవు. నువ్వు నీ టికెట్ కోసం నన్ను అడిగినావు కదా. నీ టికెట్ కోసం నన్ను అడిగినాడు, నీకు గుర్తులేవా అవన్నీ? అంకుల్ ఏమవుతుంది నా టికెట్, నిజామాబాద్ అని టికెట్ అని అడిగినావు కదా. మరి నాకు రాజ్యసభ ఇస్తానని నన్ను మీటింగ్ మీ తండ్రి పెట్టివని నేను కృతజ్ఞతా సభ పెట్టిన తర్వాత కదా నా పేరు మారింది. మరి నువ్వు ఆనాడే ఇక్కడికి పోయినావు, ఇవాళ వీళ్ళందరూ యాదికత్తాను. నీకు ఇప్పటికి చిత్తశుద్ధి ఉంటే నేను కిరాయి ఇంట్లో ఉన్నా, మా అన్న గింత సంపాదించుకున్నాడు, మా బావ గింత సంపాదించుకున్నాడు, మా నాన్న మా తండ్రి గింత సంపాదించుకున్నాడు, నేను గింత సంపాదించుకున్నా, నేను కిరాయి ఇంటున్నదాన్ని ఒక భవనం కట్టినా, దీన్ని బీసీ భవనంగా నేను నామకరణం చేస్తా, అందులోనే ఆఫీస్ పెడతా అన్నాను. నీ సంపద అంతా బీసీ హాస్టళ్లకు రాసి, నీ బంగారం, నీ పట్టు పీతాంబరాలు ఇవన్నిటి వేలమేయి, నువ్వు వేలమేయి. మా వాళ్ళు కూడా ఆస్తులన్నీ వేలమేయాలని నువ్వు డిమాండ్ చేయి. ఆనాడు నీకు గుర్తింపు వస్తుంది, ఎంతో కొంత గుర్తింపు వస్తుంది. కానీ నువ్వు ఇవన్నీ నీ దగ్గర పెట్టుకొని మాట్లాడేది శ్రీరంగ నీతులు, వచ్చేది
ఇంకే గుడిసెలు అన్నట్టుగా నువ్వు శ్రీరంగ నీతులు మాట్లాడితే నేను ఎవరు పట్టించుకోరు. ఇవాళ కూడా నీ మాట వింటానంటే నీ కేసీఆర్ కూతురు అని మాత్రమే వింటాను. ఇప్పటికీ కవితని కేసీఆర్ కూతురుగానే చూస్తున్నారా, ఏమైనా సపరేట్గా చూస్తున్నారా? గొప్పోని ఇంట్లో ముచ్చట కావాలి, 10 మందికి గొప్పోని ఇంట్లో ముచ్చట కావాలి. ఇప్పుడు నా ముచ్చట వింటారమ్మా, ఎందుకు వింటాను? నేను బీజేపీకి పోయినా, నన్ను బీజేపీ ఆదరించది, నా ముచ్చట ఎందుకు వింటాను? నేను కేసీఆర్తో 20 ఏళ్ళు కలిసి ఉన్నా కాబట్టి నా ముచ్చట ఆదరిస్తాను. మీలాంటి వాళ్ళందరూ ఇవాళ ప్రజానికం కూడా ఆలోచించేది ఏంటంటే, నాకు కేసీఆర్ ఏమి చేయకపోయినా కేసీఆర్ సాన్నిధ్యము, కేసీఆర్ నాకు ప్రజలలో ఉన్న ప్రచారాన్ని నాకు అప్పచెప్పింది ఏంటంటే పరిచయం కాబట్టే నన్ను మీలాంటి వాళ్ళు ఆదరిస్తాను. ఇవాళ కవితను కూడా ఆనాడు పార్లమెంటుకు పంపిన, ఓడిపోయాక శాసన మండలికి పంపిన కేసీఆర్ కూతురుగానే వింటాను. ఇవాళ కూడా నువ్వు తిరుగుతే కూడా నిన్ను ఆదరించేది నీ ఇంటి గుట్టు చెప్తాను కాబట్టి నీ ఇంట్లో ఏమేమి జరిగిందో వినతందుకే వస్తాను తప్ప ఎవడన్నా వచ్చేటోడు నీ మంచి గోరెత్తలేడు, నీ మేలు గోరెత్తలేరు. ఇవాళ మా బావ అవినీతి పరుడని చెప్తావా? నీ బావ అవినీతి పరుడు అయిన రోజు నువ్వు ఎక్కడుంటివి అసలు? మీ బావ అవినీతి పరుడైన రోజు, అవినీతి పరుడని నువ్వు చెప్పిన రోజు ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు కాదు, నీ తండ్రి. ఇది సోయి మరిచి చెప్తాను, ఇది సోయి మరిచిన మాట, ఇది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. అభిషేక్ సింఘ్వీనే నీకు వాదిస్తే వచ్చింది అనుకుంటానవు అంటే ముఖ్యమంత్రి గారు అభిషేక్ సింఘ్వి తోటి మాట్లాడిచ్చిండు. ఏది సుప్రీంకోర్టులో నువ్వు భావిస్తానవు. అందుకనే నీ కుటుంబాన్ని ముఖ్యమంత్రి కనుసన్నల్లా మాట్లాడి పలసన చేస్తానవు. ఇది గుర్తుపెట్టుకో. నీ దగ్గరికి వచ్చేది ఎవ్వరు లేకుండా చేసుకుంటానవు. నీ కుటుంబ సభ్యులు కూడా హర్షించని తీరుగా నువ్వు మెదులుతానవు. ఇది కరెక్ట్ కాదని నేను ఒక సీనియర్గా, నేను ఆ పార్టీలో 20 ఏళ్ళు పనిచేసిన మీ కుటుంబ సభ్యులతోని అవినావ సంబంధం కలిగి ఉన్న వ్యక్తిగా చెప్తానా, నీ నాశన కాలానికి ఇదంతా చేసుకుంటాను. కవితని నడిపిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి అని ఒక చర్చ నడుస్తుంది, అది నిజమేనంటారా? మరి కవితది ఒక మాట పట్టుకున్నాడు మొన్న ఎన్నికలలో, ఏది మన జూబ్లీహిల్స్ ఎన్నికలలో, నీ చెల్లె కన్నీరు దుడు అంది, నువ్వెట్లా మంది కన్నీళ్ళు దుడుతావు అని మాట పట్టుకున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. పాపం ఈయనకు మాట దొరకలే. కేటీఆర్కు అన్నిటికీ ఏది పడితే కదా అన్నాడు కానీ మాట దొరకలే. రౌడీలు అన్నాడు, అనవసరంగా మాట జారిండు. వాళ్ళు రౌడీలు కాదు. వాళ్ళు రౌడీలు అయితే మన పార్టీలో ఎందుకు చేరిండు? వాళ్ళు మన పార్టీ టికెట్లు ఇచ్చినాం, 2 భార్యాభర్తలకు టికెట్లు ఇచ్చినాం, ఆయన మేయర్ చేస్తామని హామీ ఇచ్చినాం. మన ప్రచార రథం కొనిచ్చింది శ్రీశైలం యాదవ్, మీ చెల్లె పెళ్ళికి సాయం చేసింది శ్రీశైలం యాదవ్. నేను చెప్తాను, మీ చెల్లె చెప్పింది ఆనాడు నా పెళ్లి చేసే రోజు పైసలు లేవు. అందుకనే ఇవన్నీ ఒక ఏళ్ళు చూపెడితే మీ దిక్కు మిగతా 34 ఏళ్ళు చూపెట్టినాయి. అది గుర్తుంచుకోవాలి రాబోయే రోజులలో.